ఒకసారి వీడియో చూడండి. అజయ్ అంటే ఆయన భార్య కాపురానికి రావాలని వాళ్ళ అత్తగారింటి ముంగట ధర్నాకు దిగింటికి ఇట్లా పిల్లగాని తీసుకుపోయి తల్లిగారింటికి అని ఉంటుందట. ఆమెను తీసుకొచ్చేందుకు చాలా మాటల ప్రయత్నం చేసినట. ఇప్పటి సంది ఏమన్నా నిన్ను మంచిగా చూసుకుంటా అని మాటిచ్చినట. పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి ఒప్పించే ప్రయత్నం కూడా చేసినట. ఎన్ని చేసినా నేను రానంటే రాను అని మొడికేస్తుందని ఇక లాస్ట్ కి ఇట్లా అత్తగారింటి ముంగట ధర్నాకు దిగిండు. ఎంత దారుణంగా ఉందంటే, పెళ్లి చేసుకున్నాడంట పాపం. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కోసం ఎన్నోసార్లు తిరిగి ఉంటాడు, తిరిగినా కానీ పంపించలేదు. లాస్ట్కి ధర్నాకి దిగాడండి. ఎటు పోతుందండి ఈ సమాజం? ఒక పిల్లని నీ కూతురే, నీ కూతురికి భర్త కావాలని ఇష్టపడి చేసావు. మరి అంతకాడి చేసినప్పుడు ఇద్దరు మధ్యలో ఏదైనా తప్పు ఉంటే ఇద్దరు సమక్షంలో ఇద్దరు మందలించి సంసారం చేపించే బాధ్యత తల్లిదండ్రులది. ఇటు కొడుకు తరపునైన తల్లిదండ్రులకు ఉంది, ఇటు కూతురు తరపున తల్లిదండ్రులకే ఉంది. ఇద్దరు చక్కబెట్టి కుటుంబాన్ని నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందే కానీ ఆ తల్లిదండ్రులే వేరుపరుస్తున్నారండి. ఈరోజు వాళ్ళే గొడవకు సిద్ధం అవుతున్నారు. భర్త ఒక మాట అంటే మందలించడా? ఏదైనా కోపం మీద ఒక మాట అని మందలిచ్చుండొచ్చు. అంతకాడికి కూతురుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వంటే ఓపికగా ఉన్నావు కాబట్టి ఇవాళ నీ కూతురు చూసుకుంటున్నావు. రేపొద్దున నువ్వు రాలిపోయే సమయానికి వచ్చి నీ కూతురికి భరోసా ఇచ్చేది ఎవరు? ఏమైపోతుంది? ఏమంటే ఏ రోజైతే తల్లిదండ్రులుగా మీ ఇద్దరు నచ్చి ఒకరిని చేతిలో పెట్టారో ఆ జీవితకాలం మట్టికి వాళ్ళని ఏర్పరిచే అధికారులు ఇటు తల్లిదండ్రులు అంటే అటు తల్లిదండ్రులు కానీ ఎవ్వరికి లేదు.